Hey guys, what's up? Good morning, everybody. Today our ride is non-veg breakfast ride. సో వినడానికి కొంచెం కొత్తగా అనిపి ఉండొచ్చు, బట్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ అనమాట. సో బైక్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసి కోల్డ్ స్టార్ట్ చేయాలి, కోల్డ్ స్టార్ట్ పెట్టాలి స్టార్ట్ చేసి Z9ని. బెనీలో అయితే ఎక్కడ ఉన్నది. యాక్చువల్లీ ఈరోజు బెనీలో తీద్దాం అనుకున్నా, బట్ ఇంకా అది కొంచెం వాషింగ్ చేయాలి అండ్ బైక్లో పెట్రోల్ కూడా లేదు, పెట్రోల్ కొట్టించేసి వాషింగ్ చేసి సో ఇదంతా టైం పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా బైక్ పక్కనే పెట్టిన. నెక్స్ట్ సండే దీన్నే తీయాలి ఇంకా బెనీలని. సో ఈ రైడ్కి అయితే ఈ Z9 తీద్దాం. సో ఆల్రెడీ మన వాళ్ళు అయితే అక్కడ రెడీగా వెయిట్ చేస్తారు మీటప్ పాయింట్ దగ్గర. మనం ఫాస్ట్గా వెళ్ళిపోయి అక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేయాలి. సో రైడ్ ఎక్కడ ఏంది ఏం బైక్స్ అనేది నేను మీకు మీటప్ పాయింట్ దగ్గర పోయినాక చూపిస్తాను. ఉందంట పోస్తుండు. గైస్ ఇక్కడైతే ఆల్ బిగ్ బైక్స్ ఉన్నాయి అనమాట. ట్రియంఫ్ రాకెట్ 3 ఉంది, అప్రిలియా RS V4 క్రేజీ బైక్ అసలు RS V4, అండ్ ఒకటి స్ట్రీట్ ఫైటర్. ఏంటిది 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 అబ్బా సరే ముందు కొట్టేద్దామా? ముందు ఇప్పుడు ఎట్లా పోదాం అంటే ఇట్లానే ముందు కొట్టేద్దాం, ముందే నాకు అనిపిస్తే. షూట్ ఇక్కడ పెట్రోల్ లేదు, వాళ్ళది ఇంకా దాన్ని ఏమంటారు స్కేల్ చూస్తారంట. స్కేల్ చూసి కొట్టించేసరికి 5 to 10 minutes పడుతుంది. ఓన్లీ BMW టీమ్ GS 1250 1300 1250 గోల్డ్ కలర్. ఆయన ఏడి లేడు ఆయన. F900 న్యూ మోడల్ 2025 మోడల్, GS 1300 రెండు ఉన్నాయి, అండ్ F850 అది F850. ओके भाई, थैंक यू. ये कौन सा मॉडल? 24 मॉडल 25 मॉडल? ये नहीं 25 मॉडल वो पीछे वाले का पीछे 1300. नहीं हाँ 900 भी है ना, ब्लैक कलर का. हाँ मेरा ये 23 मॉडल है. अच्छा अच्छा. हाँ ఓకే.
థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అని చెప్పినా కదా, అది క్యాన్సిల్ అయిపోయింది. లాస్ట్ రైడ్ స్టార్ట్ చేసే ముందు అది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇక్కడ జడ్చర్ల హైవే వచ్చేసినాం. యాక్చువల్లీ మేము నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ ఎక్కడ అనుకున్నామంటే లైక్ ఇది నాగ్పూర్ హైవేలో షేరీ పంజాబీ దాబా ఉంటుంది కదా, అది అనుకున్నాము. బట్ అదిగా ఓకే ఇప్పుడు అది అనుకున్నాం అనమాట. యాక్చువల్లీ అది అనుకున్నాము, అది లాస్ట్కి వచ్చినాక ఏమైందంటే అక్కడ రూట్ బాగాలేదు ఇంకా అని చెప్పేసి ఇటు వచ్చినాం. అక్కడ అది ఫ్లైఓవర్ కడుతురు అనమాట. ఫ్లైఓవర్ కడుతురు అని చెప్పేసి ఇటు వచ్చినాం. ఫ్లైఓవర్ కడుతురు, రోడ్ బాగాలేదు, మొత్తం ఇంకా ట్రాఫిక్ జాము, గుంతలు, ప్యాచ్ వర్క్లు, మొత్తం అసలు టూ మచ్ ఉండే రోడ్ అక్కడ. అందుకనే ఇక నా బ్యాడ్ లక్ ఏంటంటే పంచర్ అయింది బండి. ఇప్పుడే పంచర్ అయిపోతే చేపించేసి మళ్ళీ స్టార్ట్ చేసిన. సో మన రైడ్లో వచ్చేసి అయితే టీఆర్కే ముందు CBR 650F బెనెల్ ఎలియన్షన్ 500cc ఒకటి ఉంది ఇక్కడ. ఇది టీఆర్కే అండ్ ముందున్న బెనెల్ ఎలియన్షన్ రెండు ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ అనమాట. రెండు 500cc. ఇంకా ముందున్న CBR 650F అండ్ మన Z9 వచ్చేసి ఇన్లైన్ 4, ఇన్లైన్ 2 cylinders and inline 4 cylinders. స్పీడ్ కూడా నేను స్పీడింగ్ కూడా చేయొద్దు అనుకుంటున్నా ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే టైర్స్ బాగాలేకపోవడం వల్ల మన బ్రేకింగ్ కూడా కరెక్ట్ లేదు. అండ్ ఇప్పుడు పంచర్ అయింది కదా బైక్, చెక్ చేసిన టైర్స్ పల్సగా అయిపోయినాయి అనమాట. తిన్న అయిపోయింది టైరు. ఆ తిన్న ఉండడం వల్ల రోడ్ గ్రిప్ దొరకలేదు మనకి స్పీడింగ్కి కానీ బ్రేకింగ్స్ కానీ. ఈ బైక్ లియన్షినో ఉంది కదా, ఇది 500cc ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్. ఇది కూడా సౌండింగ్ బైక్ అనమాట, బెనెల్లీ బ్రాండ్ ఇది. బట్ దానికి స్టాక్ ఎగ్జాస్ట్ ఉన్నది, ఎగ్జాస్ట్ వేయలేదు. ఎగ్జాస్ట్ వేస్తే సౌండ్ బాగా వస్తుంది. అది కూడా లైక్ ఇన్లైన్ 4 సిలిండర్ సౌండ్ రాదు, దీని సౌండ్ కొంచెం వేరేలాగా ఉంటుంది. బట్ కొంచెం మిక్స్ అవుతుంది అనమాట. ఇన్లైన్ 4 సౌండ్ మిక్సింగ్ ఉంటుంది. ఇది ప్రాపర్ ఇన్లైన్ 4 సౌండ్ కాదు, అట్లా అని చెప్పి నార్మల్ సౌండ్ కూడా కాదు. ఇన్లైన్ 4 సిలిండర్ సౌండ్తో కొంచెం మిక్సప్ ఉంటుంది అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీని సౌండ్, బట్ బాగుంటుంది. స్టాక్ ఎగ్జాస్ట్ కూడా బాగుంటుంది సౌండ్. బైక్ చూడడానికి చిన్నగా ఉంటుంది, అంటే ఐ మీన్ హైట్ తక్కువ ఉంటుంది బైక్, కానీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 180 పోతుంది. ఇంకా మనం ఏమన్నా మాడిఫికేషన్స్ వేస్తే ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్, ఆఫ్టర్ మార్కెట్ ఎయిర్ ఫిల్టర్ అట్లాంటివి వేస్తే ఇంకో 10 స్పీడ్ పెరుగుతుంది. బ్రేకింగ్స్ అయితే అసలు మస్తు ఉంటాయి లియన్స్ అనేవి. నేను నడిపిన ఒకసారి ఆ బైక్, దాని బ్రేకింగ్స్ మాత్రం బాగున్నాయి. బెనెల్ ఇవన్నీ ఓన్ అనమాట. బెనెల్కి క్యాలిపర్సే ఉంటాయి అనమాట, వాని ఓన్ ఉంటాయి. సో అందుకనే ప్రతి ఒక్క బెనెల్ బైక్కి బ్రేకింగ్ సిస్టమ్ బాగుంది. మన 600i కానీ, ఇప్పుడు బెనెల్ లియన్షినో కానీ, అండ్ బెనెల్ టీఆర్కే కానీ సూపర్ అన్నమాట బ్రేకింగ్.
ఇంకా ఫ్రంట్ డబల్ డిస్క్. బెనెలీలో ఏ బైక్ తీసుకున్నా సరే కంపల్సరీ దానికి ఫ్రంట్ డబల్ డిస్క్ అనమాట. అసలు చాలా హైలైట్ చేసిండు బెనెలీ ఇంజనీర్. మనకి 300cc డబల్ డిస్క్ ఉన్న బైక్ ఏదైనా ఉందంటే అది బెనెలీ మాత్రమే అనమాట. వేరే ఏ బైకే లేదు డబల్ డిస్క్ 300cc. ఓన్లీ బెనెలీలో మాత్రమే దొరుకుతుంది ఫ్రంట్ డబల్ డిస్క్. అది 300cc సెగ్మెంట్లో. సతీష్ అన్న అని గుంజేస్తాడు. దీనికి డిబీ కలర్ ఉంది. డిబీ కలర్ తీసేసి ఇంకా మస్తు ఉంటుంది సౌండ్. ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఇది. ఒకసారి తీపియాలి సివిఆర్కి డిబీ కలర్ తీపిసి డ్రైవ్ చేయమని చెప్పాలి ఒకసారి. దాని ఫుల్ సిస్టమ్ సౌండ్ వినాలి. గైస్ ఒకసారి బైక్ చూడండి, చాలా బిగ్ సైజ్ ఉంది కదా. సేమ్ అనేది ఎట్లా అంటే గోల్డ్ వింగ్కి కాంపిటీషన్ అనమాట. లైక్ హోండా గోల్డ్ వింగ్ ఉంది కదా, దానికి కాంపిటీషన్ అనమాట. బట్ ఇది BMW 1800cc. గోల్డ్ వింగ్ వచ్చేసి అది 1700 అనుకుంటా సీసీ, కరెక్ట్ ఐడియా లేదు. మీకు ఏమైనా గోల్డ్ వింగ్ సీసీ ఐడియా ఉంటే కామెంట్ చేయండి. బట్ ఇది వచ్చేసి అయితే 1800cc BMW బ్రాండ్. బాక్సర్ ఇంజిన్ అనమాట. ఇక్కడ మీకు చూడవచ్చు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. చాలా బిగ్ సైజ్ ఉంది. దీని సీటింగ్ వచ్చేసి ఫుల్ లగ్జరీ అనమాట. లైక్ ఎట్లా అంటే మన బ్యాక్ సీట్స్ వచ్చేసి ఇది సేమ్ కార్ లాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 2 స్పీకర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. 1, 2 అండ్ ఫ్రంట్లో కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. ఇది ఇన్బిల్ట్ వచ్చేసి మొత్తం లైక్ బైక్తోనే వస్తుంది అనమాట, ఆఫ్టర్ మార్కెట్ కాదు. అండ్ దీని డాష్బోర్డ్ చూడండి, మొత్తం ఒక కార్ లాగానే ఉందన్నమాట. ఇది వచ్చేసి RPMది, స్పీడు, ఫ్యూయల్ అండ్ ఇది వచ్చేసి పవర్ రిసీవర్. సో మొత్తం డాష్ కూడా మాత్రం అసలు ఏమన్నా అంటే అంత బ్యూటీ ఉందన్నమాట. మొత్తం మన కార్లో కూడా ఇంతే సైజ్ ఉంటుంది. సో అట్లనే ఎగ్జాక్ట్లీ దీన్ని కూడా అట్లే ఇచ్చిండు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అనమాట. ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు. అండ్ ఇవి వచ్చేసి అంతా మనకి ఆపరేట్ సిస్టమ్ అనమాట. లైక్ పవర్ మోడ్స్, ఇండికేటర్స్ అవన్నీ. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ స్టార్టర్. దీని క్లచ్ వచ్చేసి హైడ్రాలిక్ క్లచ్ అనమాట. కేబుల్ ఉండదు, ఇది హైడ్రాలిక్ క్లచ్. అండ్ ఇది వచ్చేసి డిస్క్. సీటింగ్ చూసారా, దీని సీటింగ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫుల్ లగ్జరీ. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా ఫుల్ లగ్జరీ అనమాట. ఒక 2 పీపుల్కి ఫుల్ లాంగ్ రైడ్ మాత్రం ఒక రేంజ్లో వెళ్ళిపోవచ్చు వితౌట్ స్ట్రెయిన్ అనమాట. బైక్ మాత్రం చాలా అంటే చాలా హ్యూజ్ ఉంది. ఒక నార్మల్ పర్సన్ ఈ బైక్ని లేపడం అయితే ఇంపాసిబుల్. అయితే అట్లనే ఇంకోటి డిక్కీలో కూడా మనకి స్పీకర్లు ఇచ్చిండు. ఇక్కడ కూడా స్పీకర్స్ వచ్చినాయి. ఒక కామన్ మనం మామూలుగా ఒక బైక్ని లేపాలంటే మినిమం పర్సన్ వచ్చేసి 80 to 100 kg వెయిట్ ఉండాలి. సో అట్లయితేనే ఈ బైక్ని హ్యాండిల్ చేయగలుగుతాం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది వచ్చేసి సాఫ్ట్ డ్రైవ్ అనమాట. దీనికి చైన్, బెల్ట్ అట్లాంటిది ఏమి ఉండదు, సాఫ్ట్ డ్రైవ్ ఉంటుంది. ఆ షాఫ్ట్ వచ్చేసి ఇదనమాట. సేమ్ మన కార్కున్నట్టే ఉంటుంది షాఫ్ట్. సో ఇక్కడ నుంచి ఉంటుంది, ఈ గేర్ బాక్స్ నుంచి ఇట్లానే షాఫ్ట్ ఉంటుంది, షాఫ్ట్ డ్రైవ్. బ్రేక్ఫాస్ట్ ఈరోజుతో డన్ అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇంటి దగ్గర వరకు. హార్డ్లీ ఇక్కడ నుంచి ఒక 10 kilometers ఉంటుండొచ్చు, 10 to 12 ఉంటుంది ఇంటి వరకు. ఈరోజు మాత్రం మన రైడ్ అయితే మస్తు ఫన్ వచ్చిందనమాట, ఆల్ బిగ్ బైక్స్తోని.
ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.